ఫ్యాట్ లాస్ అనగానే మన మైండ్‌లో ఫస్ట్ రన్ అయ్యేది కార్డియో. దీని ప్రైమరీ బెనిఫిట్ కార్డియోవాస్క్యులర్ హెల్త్ ఇంప్రూవ్ చేయడం అయినప్పటికీ, దీన్ని మనం కేవలం ఒక ఫ్యాట్ లాస్ టూల్ లానే ట్రీట్ చేస్తాం. అందులోనూ ఎంప్టీ స్టమక్ కార్డియో అనగానే ఇదొక ఫ్యాట్ లాస్ చీట్ కోడ్‌లా ఈ మధ్య మనం ట్రీట్ చేస్తూ ఉన్నాం. చూస్తూ ఉన్నాం పొద్దున్నే బలవంతంగా లేచి ఒక బ్లాక్ కాఫీ తాగి కార్డియో చేయడం ఒక ఆనవాయితీగా మారిపోయిందన్నమాట. బట్ ఈ ఎంప్టీ స్టమక్ కార్డియో అన్నది నిజంగానే ఎక్కువ ఫ్యాట్ ని బర్న్ చేస్తుందా? లేదా ఇది కూడా వన్ ఆఫ్ ద ఫిట్నెస్ మిత్తా? ఈ వీడియోలో దీనికి సంబంధించిన రియల్ సైన్స్ ని మనం డీకోడ్ చేయడానికి ట్రై చేద్దాం. స్టిక్ విత్ మీ టిల్ ద ఎండ్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా పేరు నాగార్జున. నేను టీమ్ బాడీ స్కల్ప్టర్స్ ఫౌండర్ ని. ఈ టీమ్ బాడీ స్కల్ప్టర్స్ అనే కంపెనీలో మేము క్లయింట్స్ కి ఆన్లైన్ లో డైట్ అండ్ వర్కౌట్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తూ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి సపోర్ట్ చేస్తాం. గత 6 ఏళ్లలో మేము 9,000 మంది క్లయింట్స్ ని పైగా ట్రైన్ చేశాం. మీరు కూడా ఇన్ కేస్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే మన యూట్యూబ్ మెయిన్ పేజ్ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. అది క్లిక్ చేసి వెబ్సైట్ నుంచి ఎన్రోల్ అవ్వండి. లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్. అసలు ఈ కార్డియో అంటే ఏంటి? ఈ కార్డియోలో ఎన్ని టైప్స్ ఉంటాయో చూద్దాం. కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ కి ఇది ఒక షార్ట్ ఫామ్ అన్నమాట. బేసిక్ గా ఇది మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ ని ట్రైన్ చేస్తుంది. ఇందులో ఎక్కువగా మనకు హార్ట్, లంగ్స్ అండ్ బ్లడ్ వెజిల్స్ అన్నవి ఎంగేజ్ అవుతాయి అన్నమాట. ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ మన హార్ట్ రేట్ ని గానీ, బ్రీతింగ్ రేట్ ని గానీ, సర్క్యులేషన్ ని గానీ ఇంక్రీజ్ చేస్తే దాన్ని కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ ఆర్ కార్డియో అంటారు. ఈ కార్డియోలో మనకు మెయిన్ గా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ లో ఇంటెన్సిటీ స్టడీ స్టేట్ కార్డియో. చాలా స్లో పేస్ లో చేసే ఈ యాక్టివిటీలో అవుట్డోర్ వాకింగ్ అవ్వచ్చు, ట్రెడ్మిల్ మీద చేసే వాకింగ్ అవ్వచ్చు, స్టైర్స్ క్లైంబింగ్ అవ్వచ్చు, ఇవన్నీ ఉంటాయన్నమాట. సెకండ్ వన్ మోడరేట్ ఇంటెన్సిటీ స్టడీ స్టేట్ కార్డియో అన్నమాట. కొంచెం ఎక్కువ పేస్ లో చేసే ఈ యాక్టివిటీలో జాగింగ్ వస్తుంది, సైక్లింగ్ వస్తుంది, జుంబా, ఎలిప్టికల్ ట్రైనర్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. థర్డ్ వన్ హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్. దీన్నే మనం HIIT లేదా హిట్ అని కూడా అంటూ ఉంటాం. దీంట్లో మనకు ఎక్కువగా బ్యాటిల్ రోప్స్ అవ్వచ్చు, బర్పీస్ అవ్వచ్చు, స్ప్రింట్స్ అవ్వచ్చు, జంప్ స్క్వాట్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు మనం ఈ ఫాస్టెడ్ కార్డియో అంటే ఏంటో చూద్దాం. ఒక 8 to 12 అవర్స్ ఏమీ తినకుండా వర్కౌట్ చేయడాన్ని ఫాస్టెడ్ కార్డియో ఆర్ ఎంప్టీ స్టమక్ కార్డియో అంటారనమాట. ఈ టైంలో జనరల్ గా మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ అన్నవి చాలా తక్కువ ఉంటాయి. సో మన బాడీ అన్నది ప్రైమరీ ఫ్యూయల్ కోసం ఫ్యాట్ ని చూస్ చేసుకుంటుంది. చాలా మంది అనుకునే కాన్సెప్ట్ ఏంటంటే, సో ఫ్యాట్ ని ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటది కాబట్టి ఫ్యాట్ ఎక్కువ బర్న్ అయ్యి మనం ఎక్కువ ఫ్యాట్ లాస్ అవుతాము అని చెప్పేసి. బట్ ఫ్యాట్ యూస్డ్ ఫర్ వన్ వర్కౌట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లాంగ్ టర్మ్ ఫ్యాట్ లాస్. ఫ్యాట్ ఆక్సిడేషన్ అండ్ ఫ్యాట్ రిడక్షన్ ఈ రెండు 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఫ్యాట్ ఆక్సిడేషన్ అంటే అప్పటికప్పుడు మన బాడీలో ఉన్న ఫ్యూయల్ ని టెంపరరీగా ఎనర్జీ కోసం వాడుకోవడం అన్నమాట. అప్పుడు మనకు ఫ్యాట్ అందడం ద్వారా దాన్ని మనం ఎనర్జీ కోసం యూటిలైజ్ చేసుకున్నప్పుడు అది ఫ్యాట్ ఆక్సిడేషన్ అవుతుంది. ఫ్యాట్ రిడక్షన్ అంటే లాంగ్ టర్మ్ లో మన బాడీ నుంచి ఫ్యాట్ బయటికి వెళ్ళడం అన్నమాట. ఈ రెండు ఎలా వర్క్ అవుతాయో నెక్స్ట్ నేను చెప్పే కాన్సెప్ట్స్ లో మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మనం ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి అసలు సైన్స్ అన్నది ఈ ఫాస్టెడ్ కార్డియో మీద ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూద్దాం. ఎస్, ఫాస్టెడ్ కార్డియో చేసినప్పుడు జనరల్ గా మనం ఫెడ్ స్టేట్ కార్డియోతో కంపేర్ చేసుకుంటే 20% ఫ్యాట్ అన్నది ఎక్కువ బర్న్ చేస్తాం అనమాట. బట్ స్టడీస్ ప్రకారం ఇలా ఎప్పుడైతే జరుగుతుందో, అంటే ఫాస్టెడ్ స్టేట్ లో మన బాడీ అన్నది ఎక్కువ ఫ్యాట్ ని మాత్రమే ఎప్పుడైతే యూటిలైజ్ చేసుకుంటుందో, రెస్ట్ ఆఫ్ ద డే మన బాడీ అన్నది వేరే ఎనర్జీ సోర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మనకు ఆల్టర్నేట్ గా ఉండే ఇంకో ఫ్యూయల్ సోర్స్ ఏంటి? గ్లూకోజ్. సో ఎండ్ ఆఫ్ ద డే మనకు ఆ క్యాలరీ ఈక్వేషన్ అన్నది బ్యాలెన్స్ అవుతుంది. ఒక 24 అవర్స్ ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టయితే, ఓవర్ ద వీక్స్ మనకు ఫెడ్ స్టేట్ కార్డియో పర్సన్ ఎంతైతే ఫ్యాట్ లాస్ అవుతారో, ఫాస్టెడ్ స్టేట్ కార్డియో పర్సన్ కూడా అంతే ఫ్యాట్ లాస్ అవుతారు. ఫ్యాట్ లాస్ అన్నది మన మెయిన్ గోల్ అయినప్పుడు మనం టార్గెట్ చేయాల్సింది ఫాస్టెడ్ కార్డియో మీద కాదు, మన డైట్ లో ఉండే క్యాలరీస్ మీద. ఎప్పుడైతే మన క్యాలరీస్ అన్నవి మన మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే తక్కువగా పెట్టుకొని డైట్ ఫాలో అవుతామో, మీరు ఎలాంటి కార్డియో చేసినా ఫ్యాట్ లాస్ అవుతారన్నమాట. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఈ ఫ్యాట్ లాస్ ప్రాసెస్ లో మనకు కార్డియో ఎంతైతే ఇంపార్టెంటో, వెయిట్ ట్రైనింగ్ అన్నది అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ అన్నమాట. రీజన్ ఏంటంటే, ఈ ఫ్యాట్ లాస్ అవుతున్నప్పుడు మన బాడీ మజిల్ మాస్ ని రిటైన్ చేసుకుంటూ ఉట్టి ఫ్యాట్ ని మాత్రమే బాడీ నుంచి బయటికి పంపించాలి. అలా జరగాలంటే మీరు డెఫినెట్లీ వెయిట్ ట్రైనింగ్ చేసి తీరాలి. ఎప్పుడైతే మనం వెయిట్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తామో, మన డైట్ లో మనం ప్రోటీన్ కి ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మీ డైట్ లో అట్లీస్ట్ 1.5 నుంచి 2 గ్రామ్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ ఉండేలా ప్రోటీన్ ని సెట్ చేసుకొని డైట్ ని ఫాలో అవ్వండి.
ఈ ఫాస్టెడ్ కార్డియో వల్ల ఒక్క ఇష్యూ ఏంటంటే ఆ టైంలో అందరికీ ఎనర్జీ లెవెల్స్ అన్నవి అంత ఎఫెక్టివ్గా ఉండవన్నమాట. దీనివల్ల మీ వర్కౌట్ ఇంటెన్సిటీ అన్నది దెబ్బతింటుంది, విచ్ లీడ్స్ టు లో క్యాలరీ బర్న్. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, మీరు ఫాస్టెడ్ కార్డియో స్టేట్లో తక్కువ ఎనర్జీతో వర్కౌట్ చేశారే అనుకోండి, మీరు జస్ట్ 250 క్యాలరీసే బర్న్ చేయగలరు. అదే ఫెడ్ స్టేట్ కార్డియో చేశారనుకోండి 450 క్యాలరీస్ వరకు బర్న్ చేయొచ్చు. మీరు ఫ్యాట్ ని ప్రైమరీ ఫ్యూయల్ సోర్స్ లా యూజ్ చేసుకున్నప్పటికీ క్యాలరీస్ అన్నవి తక్కువగా బర్న్ చేస్తూ ఉంటారు, విచ్ మ్యాటర్స్ మోర్ ఫర్ లాంగ్ టర్మ్ ఫ్యాట్ లాస్. సో మీరు ఒకవేళ HIIT కార్డియో చేసేలా ఉంటే, లేదా మార్నింగ్ లేచాక మీకు ఒక చిన్న డిజీనెస్ ఫీలింగ్ ఉంటే, ఆర్ ఇన్ కేస్ మీకు లో బీపీ ఇష్యూస్ ఉంటే, ఈ ఫాస్టెడ్ కార్డియో అన్నది అంత ఐడియల్ యాక్టివిటీ కాదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు మార్నింగ్ పర్సన్ అయితే, లేదా కొంతమందికి వర్కౌట్ చేసే ముందు ఏదైనా తింటే చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుందన్నమాట, అలాంటి పర్సనే మీరు కూడా అయ్యి ఉంటే, అండ్ మీ ఎనర్జీ లెవెల్స్ అన్నవి ఎంటీ స్టమక్ లో ప్రాపర్ గా ఉంటేనే ఈ ఫాస్టెడ్ కార్డియోని చేయండి. బలవంతంగా మాత్రం అస్సలు చేయకండి. ఫైనల్లీ ఈ ఫాస్టెడ్ కార్డియో అన్నది చెర్రీ ఆన్ ద కేక్ లాంటిది మాత్రమే అన్నమాట. దీనివల్ల ఎక్కువ ఫ్యాట్ లాస్ ని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ.